నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పుట్టంరాజు వారి కండ్రికలో పనులు నత్తనడక, త్వరలో పూర్తి చేయాలని స్థానికుల మొర. ఇందిరానగర్ ప్రాంతంలో ఇల్లు దగ్ధం, 2 లక్షల మేర ఆస్తి నష్టం. విద్యార్థులు చదువుకుని ఉన్నత స్థితికి రావాలి. బాల సదనం మినీ గురుకులం విద్యార్థులకు మందులు పండ్లు పంపిణీ. ఆదర్శ గ్రామమైన పుట్టంరాజు వారి కండ్రిగలో అభివృద్ధి పనులు వేగరం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయకపోవడంతో చీకటిలో గడుపుతున్నామని వారు వాపోయారు. గూడూరు మండలంలోని పుట్టంరాజు వారి కండ్రిగ ఆదర్శ గ్రామం. ఈ గ్రామాన్ని సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న విషయం విదితమే. ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కొద్ది నెలల క్రితం భారీగా నిధులను కేటాయించారు. రాష్ట్ర స్థాయిలో పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామానికి పేరొచ్చింది. అయితే మంజూరైన నిధులతో చేపట్టే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉన్నతాధికారులు పలుమార్లు గ్రామాన్ని సందర్శించి పనులను వేగరం చేయాలని ఆదేశించారు. కొత్తగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినప్పటికీ వీధి దీపాలను వేయకపోవడంతో రాత్రులు చీకటిలో గడపాల్సి వస్తోందని స్థానికులు వాపోయారు. ఇంటి నిర్మాణాలు కూడా పూర్తి కావాల్సి ఉంది. వంతెన నిర్మాణం కూడా జరగాల్సి ఉంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ గిరీష అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని సర్పంచ్ నాగేశ్వరరావు స్థానికులు కోరారు. మాది పుట్టంరాజు వారి కండ్రిగ, గూడూరు మండలం. నా పేరు దాసరి సెంచల్రావు. మా గ్రామంలో సచిన్ దత్తత తీసుకున్న గ్రామం ఇది. కానీ దత్తత తీసుకున్నాడని ఒకటే కానీ ఇక్కడ కలెక్టర్లు శ్రీకాంత్ సారు రేఖారాణి ఉన్నప్పుడు వర్క్ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ మారిపోయారు. మారిపోయిన వెంటనే ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా సరిగ్గా పనులు చేయట్లేదు. ఎక్కడ పనులు స్లో అయిపోయినాయి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కరెంటు సప్లై చేస్తున్నారు. ఈదులంతా చీకటిమయమైపోయింది. ఎక్కడ ఒక లైటింగ్ చేయదా, ఒక్కరు కూడా మా అధికారులు వచ్చి మాట్లాడేది లేదు, పట్టించుకునేది లేదు. ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ వర్షం నీళ్ళు, మురికి నీళ్ళు నిలబడిపోతున్నాయి. రోడ్లు వేసారనే పేరే కానీ రోడ్ల సైడ్ మట్టిలో లేదని లెవెల్ చేయరా. పుట్టంరాజు వారి కండ్రిగ, గూడూరు మండలం. నా పేరు తాటిపర్తి వెంకటరామయ్య. సార్, శ్రీకాంత్ గారు, కలెక్టర్ గారు, జేసీ రాణి గారు వాళ్ళు వచ్చి ఈ పనులు ప్రారంభించడంతో కూడా మాకు ఎంతో సంతోషకరంగా, ఏదో మనకంతా మేలే జరుగుతుంది అని ఆశగా భలే ఇదిగా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే తప్పుకున్నారో ఒక పని కూడా, ఇప్పుడు మేము ఉండేదానికి గృహాలు కానీ, మా బ్రతుకు జీవనం కానీ, ఇట్లాంటి మంచి చెడ్లన్నీ కూడా బాగానే జరుగుతాయని ఆశపడ్డందుకు వాళ్ళు తప్పుకోవడంతో కూడా ప్రతి ఆఫీసులు కూడా తప్పుకున్నట్టే ఉన్నారే కానీ ఒక ఆఫీసులు కూడా ఇక్కడికి రావటం లే, ఒక పని కూడా కరుగ్గా జరిగేదిలే. ఇప్పుడు ఉండేదానికి ఇల్లు లేకుండా ఆ ఎస్సీ ఎస్టీలు మరి సెల్లో పోయి గుడిసెలు వేసుకొని వాళ్ళ బతుకు అంతంత ఇబ్బందులు కాదు. దాని గురించి ఈసారి ఇచ్చే ఆఫీసులు ఎవరూ లేరు. వాళ్ళు ఎప్పుడైతే ఇద్దరు వాళ్ళు తప్పుకున్నారో ఆనాడే ఏ ఆఫీసులు ఇక్కడికి వచ్చి ఇది ఏమవుతుందో ఏం జరుగుతుందో అనే వాళ్ళు ఒక్కరూ లేరు. పోతే మాకు నైటు ఈ బ్రిడ్జి ఇదే విధంగా ఉంటే ఏ రోజైనా మా గ్రామానికి ఇబ్బందే. ఈ బ్రిడ్జిని ఎంతో అతి తొందరగా చేయమని నేను ఒక సర్పంచ్గా చాలా గర్వకారంగా కూడా చెప్పగలుగుతున్నాను. తర్వాత దీనికి రెండోది, మేము సర్పంచ్ అయిన తర్వాత మేము శుద్ధంగా లైట్లు వేసుకుని ఉన్నాము. ఈరోజు మేము అండర్లైన్ కరెంటు మేము చేస్తాము. మీకు అసలు పోల్లు కూడా అవ్వడం, మీకు ఎక్కడైనా అండర్లైన్లోనే మీకు కరెంట్లు మేము వెలిగించేదానికి మీకు ఈ విధంగా అవకాశం అని చెప్పారు. ఈరోజు 2 నెలల నుంచి చీకట కాలంలో పెట్టారు ఈ పుట్టరాజు కండికి ఎస్సీ ఎస్టీ బీసీలని. 2 నెలల నుంచి ఎట్లా అంటే పంచాయతీ సర్పంచ్ చేసేదానికి పంచాయతీ సర్పంచ్లో ఇక్కడ పంచాయతీ గ్యాంట్ లేదు. తర్వాత వాళ్ళు పాడినోళ్ళు మేము పోల్ వేసి కరెంట్ తీసేవారికి అని ఈరోజు చెప్తారు. ఆ రోజు ఉన్ని బల్బులు కూడా ఏం చేసిందో కూడా మాకు ఈరోజు కూడా అర్థం కాలేదు. మేము కొత్త బల్బులు లైట్లు వేస్తారులే అని మేము దాన్ని పట్టించుకోలేదు. ఇంకా వేస్తారని 2 నెలల నుంచి చీకటి పెట్టి పెట్టారు దాన్ని. తర్వాత ఈ రోడ్లు ఇప్పుడు చేసే పనులు మేము సంతోషంగా ఈ జరుగుతాయి. ఈ సచిన్ టెండూల్కర్ గారు వచ్చి ఇచ్చిన
ఈ 2,79,000కి చాలా అభివృద్ధి పనులు జరుగుతాయని మేము ఎంతో ఆపేచ్ఛగా మా గ్రామస్తులము ఎంతో సంతోషపరంగా ఉన్నాము. ఈరోజు చూస్తే ఈ సచిన్ టెండూల్కర్ గారు ఇచ్చిన డబ్బులు ఏది ఈ పని ఎందుకుగా ఈ విధంగా చేయగలుగుతున్నారు? ఈ గ్రామానికే దీనికి ఈ గ్రామంలో మాకు గ్రామానికి అవసరమైన అందుబాటులో లేని పని అయినట్టుగా మా గ్రామస్తులందరూ చాలా ఆలోచనలో పడ్డారు. రెండోది కలెక్టర్ గారు సచిన్ టెండూల్కర్ గారు ఈ ఊరిని గూడూరు పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గోవిందరాజుకు చెందిన పూరిళ్లు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో ఉన్న రామాలయం వద్ద నివాసం ఉంటున్న గోవిందరాజు సరస్వతిలకు చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది. వైద్య ఖర్చుల కోసం తెచ్చిన ₹1,00,000 నగదుతో పాటు మరో 1,00,000 విలువ చేసే ఇంటి సామాగ్రి మంటల్లో కాలిపోయాయని బాధితులు వాపోయారు. సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. నా పేరు సరస్వతి, మా ఆయన పేరు గడ్డరాజా. ఇల్లు మేము నెల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాం సార్. మా ఆయనకి నిండా సీరియస్గా ఉండింది. సరే నేను ఈరోజు మా ఆయన ఏమన్నాడంటే ఊరి కడుపు డబ్బు ఎత్తుకురమ్మన్నాడు. నేను పొలం నా పేరు మీద మా అమ్మ నన్ను కొంచెం ఇచ్చినారు. సరే నాకే మా ఆయనకి ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి అది అమ్మేసి ₹1,00,000 లోపల నేను ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టినాను సార్. దేవుడి కాడ ఈరోజు శనివారం అని దీపారాధన చేసుకున్నా. శనివారం అని ఇండ్లు వాకిలు కడిగి స్నానం చేసి దేవుడి దండం పెట్టుకున్నా. సరే అన్నం ఒక్కదాన్ని వండుకుంటావా నువ్వు అన్నాడు. వద్దు నాకు అన్నం అక్క పెడుతుందన్న. మధ్యాహ్నం పక్కింటాం పెట్టింది. సరేలే ఇంకొకదానికి ఏం వండుతావని మా ఆడబిడ్డింటికి వెళ్ళాను. అన్నం తెచ్చుకొని శుద్ధంగా తిన్నా. నేను వంట గింట ఏం చేయలేదు సార్. దేవుడి కాడ పెట్టి దండం పెట్టుకుని ఆడబెట్టి మర్చిపోయి డబ్బులు ఎత్తుకోవాలా పర్సులు అట్టే పెట్టేసిన. సరే నేను ఒక్కదాన్ని పడుకోలేక భయం వేసి మా ఆడబిడ్డింటికి అప్పుడు ఒక 5 నిమిషాల ముందే పోయినా. పోయి మెట్ల మీద కూర్చొనే ఉన్నా. బయట లోపల ఇంట్లో పడిపోవాలా ఉండే లోపల సరే ఇక్కడ నుంచి పొగ వచ్చింది. పొగ వచ్చే లోపల ఏంది పొగ అనేటప్పటికి మా ఆడబిడ్డ పోయింది పొగ చూడిపోయింది. సరే ఆడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఈ సైడ్ మొత్తం మంటలు లేసిపోయింది సార్. మా ఆయన ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. రేపు నేను పిల్లకాయలు అక్కడికి పోయి చూసుకొని మా ఆయన దగ్గరికి వెళ్ళాలి డబ్బు ఎత్తుకోవాలనుకున్నాను. ఈ లోపల ఈ ఘోరం జరిగింది సార్. నా పేరు లక్ష్మి. మా వదిన మా అన్నకు బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. అదే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయేసి డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. దేవుడి కాడ దీపారాధన చేసుకుంది. అంతే లేదు మా ఇంటికాడ వచ్చి అన్నం తిందామని వచ్చింది. కూర్చోంది అంతలో మంట వస్తున్నాయి. 2 పరిగెత్తి వచ్చింది సార్. జరిగింది అది. వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో నివాసం ఉన్న వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి 67వ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పూలమాలలు వేశారు. బాలసదనం విద్యార్థులు, పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, అభిమానుల మధ్య గోపాల్ రెడ్డి కేక్ను కట్ చేశారు. అందరికీ పంచిపెట్టారు.
రెండో పట్టణ పరిధిలోని బాలసదనం మినీ గురుకులంలో చదివే విద్యార్థులకు మందులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం తెలుగునాడు కమ్యూనిటీ పారామెడికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. గూడూరు పట్టణంలోని బాలసదనం మినీ గురుకులం విద్యార్థులకు తెలుగునాడు కమ్యూనిటీ పారామెడికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మందులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గొలుసురత్నం మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థితికి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఏవి రమణయ్య, బాను, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, మాజీ కౌన్సిలర్ నేరెళ్ల వెంకటరత్నం మొదలగువారు పాల్గొన్నారు. మీరు చేయండి, నేను ఉంటానని చెప్పేవాడు. ప్రస్తుతం ఈ కుర్చీలో కూర్చోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అతను చాలా బిజీ ప్రాక్టీషనర్. ఇక్కడ ముత్కూరులో ఎప్పుడు వచ్చేవాడు కాదు, కానీ నా అదృష్టం కొద్ది ఏదో నేను డాడీ పిలుస్తాడు. ఏదో మోకాళ్ళ నొప్పుల కారణంగా బాధ్యత ఆయనకు అప్పచెప్పాం కాబట్టి అతను ఇంకా వాళ్ళ డాడీ కన్నా ఎక్కువగా ముందుకు పోవాలని కోరుకుంటూ, ఆయన తరఫున కూడా మీకు అందరికీ నేను, ఎందుకంటే ఏది ముందున్నా ప్రతిదానికి అతనే ముందుంటాడు. ఇప్పుడు కూడా అతను ముందుంటూ ఈ టీము నడిపిస్తున్నారు. అందువల్ల కాబట్టి ఆయన ఇంకా ఎన్నో నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఆయన తరఫున. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వాళ్ళు ఈరోజు ఆదివారం ఇక్కడికి వచ్చేసి ఈ బాలసదనం సేవా సంస్థలో ఈ పిల్లలందరికీ కూడా స్వీట్స్ పంచడానికి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రత్నం నాకు 25 సంవత్సరాల నుంచి తెలుసు. అప్పటి నుంచి కూడా ఒక హాస్పిటల్లో పనిచేసేటప్పుడు ఏ రోగి వచ్చినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకునేవారు. వాళ్ళు పేదవాళ్ళు వస్తే వాళ్ళ ఇంటికి పోయి కూడా సర్వీస్ చేస్తూ వస్తున్నవాడు నాకు బాగా తెలుసు. అలాగే ఇప్పుడు అధ్యక్ష పదవి వచ్చింది కాబట్టి ఈయన ఈ సర్వీస్ ఇంకా పెంచి అందరికీ సేవలు చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే విద్యార్థులంతా కూడా క్రమశిక్షణతో చదువుకోవాలి. మీకు అందరికీ ఇలాంటి అవకాశం మళ్ళీ కల్పిస్తారు వీళ్ళు. మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వస్తువులు ఏమైనా కావాల్సి ఉంటే కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే సమయం చూసుకొని వాళ్ళు మీకు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. మీకంతా కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కాబట్టి క్రమశిక్షణతో చదువుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం. ఈరోజు కష్టపడి వాళ్ళు కూలీని ఆలో చేసుకొని వాళ్ళు ప్రతి వారం మన దగ్గరకు వచ్చి మనల్ని చూసుకొని పోతున్నారు. ప్రభుత్వం మనకేదో చేయూతనిచ్చి ఇక్కడ భోజన వసతి, రూమ్ వసతి కల్పించి చదువు చెప్పిస్తుంది కాబట్టి మనం బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్న స్థాయికి పోవాలని ఒక లక్ష్యాన్ని మేము నిర్దేశించుకొని చదువుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈ పేద విద్యార్థులు చదువుకునే ఈ మినీ గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ పారామెడికల్స్ అసోసియేషన్ వాళ్ళు నాది వాళ్ళు చిన్న విన్నపం ఏంటంటే ఇక్కడ కూడా అట్లా పారామెడికల్స్ అసోసియేషన్ ఉంది కాబట్టి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వారానికి ఒకసారి పిల్లలకి ఏదన్నా జనరల్గా హాస్టల్లో ఉండే పిల్లలకి చిన్న స్కిన్ డిసీజెస్ ఉంటాయి, వాటిని కూడా ఏదైనా మెడికల్ క్యాంప్ రూపంలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పని కోరుకుంటూ. మనుబోలులో ఇంటి స్థలాల కోసం పేదలు నిరీక్షిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం పంపిణీ చేసిన ఇంటి స్థలాలను నేటికి చూపలేదని పేదలు వాపోతున్నారు. మనుబోలు ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు ఇంటి స్థల పట్టాలు పంపిణీ చేసి ఏళ్లు గడుస్తున్నా ఆ స్థలాలను నేటికి చూపలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా 300 మంది వరకు పట్టాలిచ్చారు. అప్పటి నుండి అధికారుల చుట్టూ తిరిగినా ఇంటి స్థలాలు చూపలేదని బాధితులు వాపోతున్నారు. సొంత ఇంటి కల పేదలకు తీరడం లేదు. బాడుగ ఇళ్లలో పేదలు నివాసం ఉంటున్నారు. అద్దె చెల్లించలేని పరిస్థితిలో వారున్నారు. అధికారులు స్పందించి లబ్ధిదారులకు ఇంటి స్థలాలు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీనివాసు మామూలు పంచాయతీ రోడ్డు నంబరు. గత 9 ఏళ్ళుగా 2006లో ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇప్పటికీ ఇంచుమించు 10 సంవత్సరాలకు వస్తున్న ఆ పట్టాలు ఇచ్చిన వరకు తేరలేదు. ఆ బాధ్యులు బాడీలలో కూలీనాలు చేసుకుంటూ నెలకు 2000, 3000 ఇచ్చుకుంటూ బతుకుతున్నారు. ఇంకనైనా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పందించి ఈ ఇంద్రమ్మ కాలనీ విషయం పట్టించుకొని అతి త్వరలో ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇచ్చారు ఇంతవరకు, కానీ కనీసం స్థలం ఎక్కడ విషయం కూడా తెలపలేదు. ఆ పట్టాలు తీసుకుని ఎంఆర్ఓ చుట్టూ, ఎండీ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ వాళ్ళు చెప్పు అడిగేలా తిరుగుతున్నారు తప్ప కూలీనాలు మానుకొని కనీసం ఆ ఇళ్ల బాడుగులకి అప్పు చేసి కట్టుకునే పరిస్థితి వచ్చింది. సహాయం చేయాలని దీన్ని కోరుకుంటున్నాం. నేను మాలమహానాడు మండల కన్వీనర్ని. గత ప్రభుత్వం 9 సంవత్సరాల క్రితం ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చారు. వాటిని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేస్తూనే
9 సంవత్సరాలు గడిపి వీళ్ళు బాడుగిళ్ళల్లో ఉంటూ బాధితులు వాళ్ళకి ఇంటి బాడుగులు కానీ కూటి కోసం కానీ వాటి కోసం జరక్క అప్పు సప్పు చేసుకొని రోజుల తరబడి గ్రీవెన్స్ డేలో అన్నిటిలో కలెక్టర్ కాదే, ఎంఆర్ఓ కాదే, ఎండిఓకి కాదే, ఆర్టీఓకి కాదే ప్రతి ఒక్కరి దగ్గరికి అర్జీలు తీసుకొని తిరిగి కాళ్ళు చెప్పులు కానీ మోకాలు కానీ అరగపడడం తప్ప వీళ్ళు ప్లాట్లు చూపించేదిలా చూపిక ఈ విధంగా అల్లాడుతూనే ఉన్నారు. 220 సర్వే నెంబర్లో భూములు కొనుగోలు చేసి కాలనీ ఏర్పాటు చేశారు. అప్పటికి చాలక 550 అర్జీలు వస్తే 550 మందికి గాను ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి ఆ రోజు 300 గెలవగా ఆందోళన చేస్తే అందరూ మాటలు చెప్తున్నారే కానీ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు లేనటువంటి గిరిజనులు, దళితులు, బీసీ వర్గాలకి భూమి చూసినటువంటి పాపాన్ని పోలేదు. ఎన్నో దఫాలుగా ఇక్కడ గ్రామ ప్రజలు ఇళ్ల స్థలాల కోసం ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, అధికారులకి విన్నవించుకున్నా కూడా మనుగోలులో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆఫీసులు తిప్పుతూ ఉన్నారు. పాలకులకు కానీ అధికారులకు కానీ ఈ విషయం పట్టడం లేదు. కమిటీల ద్వారానే వార్డుల్లోని సమస్యలను సత్వరం పరిష్కరించుకోవచ్చని టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు అన్నారు. గూడూరులోని లక్ష్మీరెడ్డి నివాసంలో 2, 3, 4 వార్డుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. గూడూరులోని బంగి సాహెబ్పేట సెంటర్లో ఉన్న దేవేల లక్ష్మీరెడ్డి నివాసంలో ఆదివారం పట్టణంలోని 2, 3, 4 వార్డు కమిటీల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ వార్డు సమస్యలపై చర్చించి పట్టణ కమిటీ, నియోజకవర్గ కమిటీల ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీల అధ్యక్షులు దేవేల లక్ష్మీరెడ్డి, ఏళ్ల రమేష్ నాయుడు, వెంగయ్య నాయుడు, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, మైనంపాటి భాను, సురేంద్ర, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి నెల 9వ తేదీ వార్డు కమిటీది మీటింగ్ పెట్టి వార్డులోని సమస్యలన్నీ మినిట్ బుక్ తయారు చేసి సమస్యలన్నీ తీర్మానించుకొని ఆ తీర్మానాలని ప్రతి నెల 14వ తేదీ రాష్ట్ర కమిటీ, 14వ తేదీ టౌన్ కమిటీలో ఈ అన్నింటినీ టౌన్ కమిటీలో చర్చించి టౌన్ కమిటీ ద్వారా ప్రతి నెల 18వ తేదీ నియోజకవర్గ కమిటీకి నివేదిక ఇస్తే నియోజకవర్గ కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీకి పంపించి మన సమస్యలను పరిష్కరించేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టమ్ని ప్రవేశపెట్టారు. ఆ సిస్టమ్ ప్రవేశపెట్టిన ద్వారా ఈరోజు 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డులో ఈ సమస్య తెలుసుకొని మీటింగ్ పెట్టాము. ఈ మీటింగ్లో వార్డు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ పాల్పంచుకున్నారు. ముఖ్యంగా ఈ 2వ వార్డులో కొన్ని సమస్యలు, వాటర్ ప్రాబ్లం, తర్వాత రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ మా దృష్టికి తీసుకొచ్చారు. ఇవన్నీ తీర్మానాలు చేసుకొని రేపు 14వ తేదీ టౌన్ కమిటీలో చర్చించి నివేదికని పార్టీ కమిటీకి పంపించి త్వరలో దీన్ని పరిష్కరిస్తాము. నుంచి ఈ వార్డుకి వాటర్ ప్రాబ్లం ఫుల్గా ఉంది. నేను ఎన్నోసార్లు సబ్జెక్ట్ పెట్టి ఫెయిల్ అయిపోయినాం. దయచేసి టౌన్ కమిటీకి తెలియజేయడం అంటే వాటర్ సమస్య తీరవాలి ముందు. తర్వాత ఈ రోడ్లో నీళ్లు వాన పడితే ఇంట్లో తెరవదు. దాన్ని ఆ డ్రైనేజీ కాలంలోకి పోయేదానికి ఇంజనీరింగ్ పిలిపించి మార్గం చేసి చేయాల్సిందిగా టౌన్ కమిటీ ప్రెసిడెంట్గా తెలియజేయడం. వార్డు కమిటీ తరఫున ఈరోజు అన్ని చర్చించుకున్నాము, తీర్మానం చేశాము. ఫలానా పశువుల ఆసుపత్రి ఫస్ట్ గుంపులో ఉన్న డ్రైనేజీ 9 సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా ఉంది. దాని గురించి ఈరోజు కమిటీలో మాట్లాడుకొని నా తీర్మానం మన అధ్యక్షుడి గారికి, సేనాన్న గారికి అందజేశాము. జెడ్ నగర్ నుంచి శ్మశానం దాకా సైడ్ కాలువ మెయిన్, రఘువరం ఇంటి దగ్గర నుంచి రాజగోపాల్ ఇంటి వరకు అక్కడ ఒక కాలువ చర్చించుకొని కమిటీ తీర్మానంలో చేస్తాం. 2, 3, 4 వార్డుల కమిటీలు సమావేశమై అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు అందరికీ సమావేశమై ఈ వార్డులో, ఈ 3 వార్డుల్లో ఉండే సమస్యలను చర్చించుకొని
తీర్మానం రాసి ఇది టౌన్ కమిటీకి పంపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని ఈ నెల 11న అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే ప్రజాబంద్ను జయప్రదం చేయాలని కోరారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో వారు కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మునిగిరీష్, నాసిన భాస్కర్ గౌడ్, సివిఆర్ కుమార్, ఉడతా శరత్ యాదవ్, మందా కృష్ణయ్య, ఎల్వి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. జరగాలన్నా విభజన కష్టాలతో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలన్నా ప్రత్యేక హోదా సాధన అవసరమైనటువంటి ప్రధానమైన డిమాండ్తో ఈ నెల 11వ తేదీన ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు చేపట్టనున్న ప్రజాబంద్ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములై వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి స్వచ్ఛందంగా సహకరించి కార్యక్రమంలో భాగస్వాములై స్వచ్ఛందంగా బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి గూడూరు తరఫున గూడూరులో అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఉద్యమకారులు అందరూ కలిసి రేపు 11వ తేదీ జరిగే బంద్కి అందరూ సమిష్టిగా అన్ని సంఘాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. దానికి ఈ సాధన కమిటీ చేసేది ఏంటంటే అందరినీ కోరుకుంటున్నారు. ఈ ప్రత్యేక హోదా వస్తే అందరికీ ప్రయోజనాలు కలుగుతాయి. తర్వాత ముఖ్యంగా ప్రభుత్వం కేంద్రం కల్పించే అవకాశాలన్నీ కూడా అందరు జనాలకు అందుతాయి. కాబట్టి సామాన్యులకి ధరలు కూడా చాలా విస్తృతంగా మనకు మానబోటి వాళ్ళకి కోరుకునేది ఏంటంటే ధరలు చాలా తగ్గిపోతాయి మనకు. కాబట్టి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు మళ్ళా పన్నులు కట్టి, ట్యాక్సీలు కట్టి ఎన్ని కట్టేదానికంటే అవన్నీ బెనిఫిట్ వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రత్యేక హోదా అనేది తప్పనిసరిగా కావాలని కోరుకుంటూ మా బహుజన సమాజ్ పార్టీ, ఎంఆర్పిఎస్, అదేవిధంగా అనుబంధ సంఘాలు అన్నీ కూడా ఈరోజు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఎంఆర్పిఎస్ తరఫున మేము కూడా తెలియజేస్తున్నాం. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఏ విధంగా మనం ఈ యొక్క గూడూరు డివిజన్ హెడ్ క్వార్టర్లో ఉద్యమాన్ని చేసామో అదే క్రమంలో కూడా సర్వజనులు, సకల జనులు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యమానికి పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఎంఆర్పిఎస్ ప్రత్యేక హోదా కొరకు రేపు 11వ తారీఖు తలపెట్టినటువంటి బంద్ను జయప్రదం చేయాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి మీద ఉంది. సమాజం పట్ల, మన రాష్ట్రం పట్ల ఎవరికైతే అంకిత భావం ఉంటుందో వారందరూ కూడా దీంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఇది ఏ ఒక్కరికో సంబంధించినటువంటి విషయం కాదు. మనం ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టిన రోజు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి పార్లమెంటు సాక్షిగా ఉభయ సభల్లో ప్రధానమంత్రి ప్రకటన చేసిన తర్వాత కూడా ఈరోజు దీని గురించి ఇంత ఆలస్యం చేసి నిన్ననే ఒక వ్యక్తి మొట్టమొదటిగా ఆత్మాహుతి ప్రయత్నం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇది తీవ్ర రూపం దాల్చి ఎంతోమంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా కామన్ కాజ్ ప్రత్యేక హోదా కొరకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని సమర్థించాల్సిన బాధ్యత పౌరులుగా ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి 11వ తారీఖు తలపెట్టేటువంటి బంద్కు ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇచ్చి దాన్ని జయప్రదం చేసి ప్రత్యేక హోదా సాధనలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పాను. ఇప్పటి వరకు కూడా అనేక విజ్ఞప్తులు కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్నప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించకపోవడం గౌరవమైన విషయం. ఎలాగైనా కూడా ప్రత్యేక హోదా సాధించాలని అన్ని పార్టీలు కూడా పట్టుదలతో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అందరినీ కలుపుకొని ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 11న ప్రజాబంద్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. గూడూరులో కూడా దాన్ని జయప్రదం చేసేదానికి అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ముందుకొచ్చినాయి. అందరినీ కలుపుకొని పోయే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు సహకరించాలని సినిమా హాళ్లు, హోటళ్లు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా బంద్ చేసి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా మూసివేసి ఆ రోజు ప్రత్యేక హోదా సాధన కోసం అందరూ సహకరించి బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. గూడూరులోని రోటరీ భవనంలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నృత్య పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతలైన వారు హైదరాబాద్లో జరిగే పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. గూడూరులోని రోటరీ భవనంలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి నృత్య పోటీల్లో పలువురు పాల్గొని ప్రతిభ కనపరిచారు. ఈ కార్యక్రమంలో యువత జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ఉపాధ్యక్షుడు మునిగిరీష్, కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, హరికృష్ణ, రాజా, ముర్తుజా, కోటి, వేణురెడ్డి మొదలగువారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన వారు హైదరాబాద్లో జరిగే పోటీల్లో పాల్గొంటారని వారు వివరించారు.
ఏలినటువంటి పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు 60వ సంవత్సరంలో మొదలుపెడుతున్నారు. భారతదేశ చరిత్రలోనే ఏ నటుడు చేయనటువంటి ఒక కార్యక్రమాన్ని చిరంజీవి గారు చేయబడ్డారు. తనకున్నటువంటి అభిమానులందరినీ కూడా ఒక సేవా కార్యక్రమాల వైపు మరణించినటువంటి ఘనత చిరంజీవి గారు. హైదరాబాద్లో చిరంజీవి ఐటమ్ అనేటువంటి స్థాపించి కొన్ని వందల మందికి నేత్రాల నుంచి వారి చూపును అందించినటువంటి ఘనత చిరంజీవి ఐటమ్ గారు. అలాగే ప్రాణాపాయంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది బాధితులకు రకాన్ని అందించి వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి ఘనత చిరంజీవి ఐటమ్. ఈరోజు గూడూరులో ఉన్నటువంటి చిరంజీవి అభిమానులు అనేక సంఘాలు చాలా ఉంటాయి. వాళ్ళకి శక్తి అయితే ఇతర హీరోల అభిమానులు ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనిని అభినందిస్తూ గూడూరులో అభివృద్ధి కార్యక్రమం ఏదైనా జరిగింది, సేవా కార్యక్రమం ఏదైనా జరిగిందంటే అది ఒక చిరంజీవి అభిమానులు మాత్రమే చేసే వాడే కాదు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కొన్ని సంవత్సరాలుగా కేవలం చిరంజీవి అభిమానులు ఇచ్చినటువంటి రక్తదానం వల్ల జరిగిన దాఖలు చెప్పగలిగింది. చాలా గొప్ప విషయం. సో ఈ కార్యక్రమాన్ని మాకు ప్రోత్సహిస్తూ మునిష్ గారు ఈ కార్యక్రమం చేయడం వారితో పాటుగా నచ్చినందుకు మాకు మంచి పరిస్థితి. ఈ సందర్భంగా మా అధ్యక్షుడిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఏ హీరో అభిమానైనా మంచి కార్యక్రమాలు చేయండి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం తప్ప వేరే విషయాలు కాదని తెలియజేస్తూ విజయవంతంగా కష్టపడి చదువుతాను కోరుకుంటూ దాదాపు ఏ జిల్లాలో కూడా ఈ విధంగా జరగలేదు. దీనికి అన్ని దగ్గరగా మనకి ఫోన్లు వస్తున్నాయి కాబట్టి నిజంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన మన మునిష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా చాలామంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొని వారి యొక్క ప్రతిభని కనపరిచినందుకు ప్రతి ఒక్క ఈ రక్తదాన శిబిరాన్ని 5,000 మంది నిర్వహిస్తున్నాము. గూడూరు ఆవలపట్నం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అభిమానులు పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని బలిజ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో బలిజ పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు ఆ సంఘం ఉపాధ్యక్షుడు పసుపులేటి భాస్కర్రావు తెలిపారు. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, సారంగం శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటరమణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. పేద బలిజ విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమానం కావలి బలిజ సంక్షేమ సంఘం మరియు కృష్ణదేవరాయ 8 for Poor అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే ఇవ్వబడుతుంది. 10th క్లాసు, ఇంటరు, బీటెక్, ఎంటెక్, పాలిటెక్నిక్, ఐటీఐ అన్ని ఉన్నత విద్యా సంస్థలను అభ్యసిస్తూ మంచి మార్కులు తెచ్చుకున్న పేద బలిజ విద్యార్థులకు తగిన నగదు ఇవ్వబడుతుంది. అర్హత కలిగిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫారాలు మరియు వివరాల కొరకు శ్రీ సారంగం శ్రీనివాసులు గారు, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర గూడూరు వారిని సంప్రదించి అవసరమైతే వారి ఫోన్ నంబరు 9490560404 ఈ ఫోన్ నంబర్ ద్వారా కానీ నేరుగా కానీ టౌన్ బలి సోదరుల విజ్ఞప్తి. కావలి బలి సోదరులు మన గూడూరులో 10th, ఇంటరు, డిగ్రీ చదివిన విద్యార్థులకు పారితోషికంగా నగదు బహుమతి ఇస్తున్నారు. కావున గూడూరు టౌన్లో ఉన్న విద్యార్థులు తప్పకుండా అప్లికేషన్ తీసుకొని సునీత సేవా సంస్థ సారంగ శ్రీనివాసుల వద్ద అప్లికేషన్ దొరుకుతాయి. కానీ అందరూ తీసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించడం కోరుచున్నాను. నమస్కారం. కార్మికుల సమస్యల సాధనకై సోమవారం అనుబల్ రెవెన్యూ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కటికాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మన్బల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు నరేంద్ర, దేవదానం, శివ మొదలగు వారు పాల్గొన్నారు. సమస్యల మీద రేపు ఉదయం 10 గంటలకి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి ర్యాలీగా సమస్యలు మండల తహసీల్దార్కి దృష్టికి తీసుకుపోవడానికి
ర్యాలీ చేస్తున్నాం. పోరాటాలతో సాధించుకున్నటువంటి హక్కులు ఒక్కొక్కటి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు హరింపజేస్తున్నాయి. వాటిని నిలబెట్టాలని చెప్పేసి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఆటో కార్మికులు కానీ అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి ఈరోజు రక్షణే కరువైంది. ఆ రక్షణ కరువు అవ్వడమే కాకుండా ఒక్కొక్కరిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి కోసం రేపు జరిగేటువంటి ర్యాలీ పోరాటం ఒక పెద్ద ఎత్తున జరపాలని చెప్పేసి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, ఈ మండల స్థాయిలో కూడా జరుపుతున్నటువంటి కార్యక్రమంలో భాగమే రేపు జరిగేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఆటో కార్మికులకి సంబంధించి భద్రత లేదు, అదేవిధంగా స్టాండులు లేవు, అట్నే వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు. ఈ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన అంగన్వాడీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ జీతాలతో వాళ్ళు ఎట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఆశా కార్మికులైతే అసలు గౌరవ వేతనం, అసలు వాళ్ళకి పారితోషికంగా ఇస్తున్నారు. కొన్ని కేసులు చేసుకొస్తే వాళ్ళకి డబ్బులు, లేకపోతే అసలు లేదు. ఆ విధమైనటువంటి ప్రభుత్వ విధానాలు మారాలని చెప్పేసి గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి శ్రీవారికి పల్లకి సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలరులు కురియగ ఆడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే అరవిరి సోబగుల అతివలు మేచగ అరతెర మరుగున ఆడినదే అరవిరి సోబగుల అతివలు మేచగ అరతెర మరుగున ఆడినదే వరుస పూర్వ దువాళపు తిరుపుల వరుస పూర్వ దువాళపు తిరుపుల హరిగరగింపుచు అలమేల్ మంగ హరిగరగింపుచు అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడెనదే గూడూరు మండలంలోని చెన్నూరులో కొలువై ఉన్న శ్రీ కటాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. వివిధ గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి పాణి వేణు మురళి గాన ప్రియాలోలిని కళ్యాణి
గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవం సందర్భంగా శనివారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ, ఉంజల్ సేవ ఘనంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో, పరమ పురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుట్టంరాజు వారి కండ్రికలో పనులు నత్తనడక, త్వరలో పూర్తి చేయాలని స్థానికుల మొర. ఇందిరానగర్ ప్రాంతంలో ఇల్లు దగ్ధం, 2 లక్షల మేర ఆస్తి నష్టం. విద్యార్థులు చదువుకుని ఉన్నత స్థితికి రావాలి. బాల సదనం మినీ గురుకులం విద్యార్థులకు మందులు, పండ్లు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.